Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. Choose the correct statements regarding National Health Claim Exchange. రీసెంట్గా ఏమైంది అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో విచ్ ఇస్ IRDAI, వాళ్ళు నేషనల్ హెల్త్ అథారిటీ వీళ్ళిద్దరూ కలిపి ఈ ప్లాట్ఫామ్ని తయారు చేశారనమాట. దాని పేరే నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్. జనరల్గా మార్కెట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైనా సరే హెల్త్ విషయంలో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక క్లెయిమ్ ఏదైతే చేస్తారో వాళ్ళు టైంకి ఇవ్వరు బయట మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్. ఎట్ ద సేమ్ టైం కరెక్ట్గా ప్రాసెస్ కూడా జరగదన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి అండ్ ఇంటర్ ఆపరబుల్గా అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి దానికోసం అని చెప్పేసి ఈ పోర్టల్ని తయారు చేయడం జరిగింది. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాం. It is a digital health claims platform developed by National Health Authority and దీంతో పాటు IRDAI కూడా. సో నేషనల్ హెల్త్ అథారిటీ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఏంటి, ఇట్ విల్ సర్వ్ యాజ్ గేట్వే ఫర్ ఎక్స్చేంజింగ్ క్లెయిమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎకోసిస్టమ్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ఫర్మేషన్ని సింక్రనైజ్ చేసుకోవడానికి అండ్ ప్రాసెస్ని స్టేబుల్గా వెళ్ళడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ డిజైన్ టు బి ద ఇంటర్ఆపరబుల్, మెషిన్ రీడబుల్, auditable and verifiable as well as help to ensure information exchange in accurate and trustworthy. Information trustworthy గా and accurate గా వెళ్ళడానికి ఇది యూజ్ అవుతుందంట. సో ఈ మూడు స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సరే. ఓన్లీ 3. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద లూనార్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూనార్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఎందుకు వచ్చిందంటే చైనా వాళ్ళ నుంచి. చైనా వాళ్ళ చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అయింది. సో దాని గురించి లూనార్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ గురించి వచ్చిందనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, లూనార్ సర్ఫేస్ ఏరియా దట్ రిమైన్స్ ఇన్ ద షాడో ఎట్ ద లూనార్ సౌత్ పోల్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ నార్త్ పోల్. ఏమంటున్నారు, ఇక్కడ సౌత్ పోల్లో ఉన్నటువంటి షాడో ఏరియా తక్కువ నార్త్ పోల్తో కంపేర్ చేసినప్పుడు అంటున్నారు. కానీ నిజానికి సౌత్ పోల్లో ఉన్నటువంటి షాడో ఏరియా చాలా ఎక్కువ మూన్ మీద. ఎందుకు అంటే దీనికి రీజన్, మూన్ అనేది కొంచెం యాక్సియల్గా టిల్ట్ అయి ఉంటుంది అండ్ దాంతోపాటు సౌత్ పోల్ దగ్గర కొంచెం క్యాటర్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి అనమాట. సో దట్ సన్లైట్ అనేది ఎక్కువగా వెళ్ళదు అక్కడికి. అందుకని నార్త్ పోల్తో కంపేర్ చేసినప్పుడు సౌత్ పోల్లో ఉన్నటువంటి షాడో ఏరియా అనేది చాలా ఎక్కువ మూన్ మీద. సో ఫస్ట్ స్టేట్మెంట్ అందుకని తప్పు అవుతుంది అనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ద సౌత్ పోల్ రీజన్ కంటైన్ ఎ ఫాజిల్ రికార్డ్ ఆఫ్ ద ఎర్లీ సోలార్ సిస్టమ్. ఇక్కడ క్యాటర్స్ డీప్గా ఉంటాయి అండ్ దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ ఎర్లీగా యూనివర్స్ ఫామ్ అయినటువంటి సైన్స్, సోలార్ సిస్టమ్ ఫామ్ అయినటువంటి సైన్స్ ఉంటాయి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. థర్డ్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో known for its permanently shadowed craters. The lunar south pole also consists of other volatiles such as hydrogen, methane, carbon dioxide. ఇవి కూడా ఈ లూనార్ సౌత్ పోల్లో ఉంటాయి అంటున్నారు. నిజానికి ఈ డీప్ క్యాటర్స్ లో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 2, విచ్ ఇస్ బి ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1927 యాజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. 1927లోనే ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం అనేది జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ద బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ సెలెక్టింగ్ అథ్లీట్స్ టు రిప్రజెంట్ ఇండియా and managing the Indian teams only at the Olympic Games and Commonwealth. In Indian Olympic Association కాబట్టి మనం అనుకోవచ్చు ఓన్లీ ఒలింపిక్ అండ్ కామన్వెల్త్కి మాత్రమే పంపిస్తారు వీళ్ళు అథ్లెట్స్ని అని చెప్పేసి. కానీ నిజానికి ఇంటర్నేషనల్గా ఏ గేమ్స్ జరిగినా సరే ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది అథ్లెట్స్ని పంపిస్తూ ఉంటారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ఈజ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్. జనరల్గా ఇది టాక్సేషన్ టర్మ్స్లో చూసుకుంటాం అనమాట. అంటే చాలాసార్లు అసలు బేస్ ఎరోజన్ అంటే ఏంటి అంటే ఏదైతే ట్యాక్సబుల్ బేస్ ఉంటుందో ఆ బేస్ని తగ్గించడం, సో దట్ ట్యాక్స్ కూడా తక్కువైపోతుంది అనమాట. తర్వాత ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే ఏంటి అంటే హైలీ ట్యాక్సబుల్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ నుంచి లో ట్యాక్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రాఫిట్ని అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం అనమాట. సో దీన్నే బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటాం అనమాట. జనరల్గా ఇది ఎందుకు వాడతామంటే వేరే కంట్రీస్లో ఏముంటుంది అంటే లో ట్యాక్సబుల్ కంట్రీస్లో ఏముంటుంది, అక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి ట్యాక్సేషన్ విషయంలో. సో ఆ ట్యాక్స్ లూప్ హోల్స్ని వాడుకొని వీళ్ళ ప్రాఫిట్స్ని షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటారనమాట. సో దీనికి వాడే పద్ధతి ఏంటి, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్, ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని వీళ్ళు దీన్ని చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాము. మైనింగ్ ఆపరేషన్ బై మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ ద రిసోర్స్ రిచ్ బట్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ఇది కాదు. ఓకే, సెకండ్ వన్,
ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ ఆఫ్ ఎ కంట్రీ బై మల్టీనేషనల్ కంపెనీస్, ఇది కూడా కాదు. మనం ఇందాక ఏం చెప్పుకున్నది టాక్సేషన్కి సంబంధించింది. థర్డ్ ఏంటి, ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఇన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఇది కూడా కాదు. ఫోర్త్ స్టేట్మెంట్, క్రబ్బింగ్ ఆఫ్ ద ట్యాక్స్ ఎవేజన్ బై మల్టీనేషనల్ కంపెనీస్. మనం చెప్పాం కదా ఇది టాక్సేషన్ గురించి. మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ని వేరే చోటకి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ వాజ్ లాంచ్డ్ ఎట్ ద 27th సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP27 at UNFCCC. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారు? 27th COPలో ఇది జరిగింది అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో 27th COP ఎక్కడ జరిగిందో చెప్పండి. అండ్ సేమ్ టైం సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లెడ్ బై చైనా. నిజానికి చైనా కాదు, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ దాంతోపాటు ఇండోనేషియా ఈ ఇనిషియేటివ్ లెడ్ చేశారు. వాళ్ళతో పాటు ఇండియా, జపాన్ లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? మ్యాంగ్రూవ్ అలయన్స్ seeks to educate and spread awareness worldwide on the role of mangroves in curbing the global warming and its potential as a solution for climate change. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారు అంటే మ్యాంగ్రూవ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మ్యాంగ్రూవ్స్ క్లైమేట్ చేంజ్ని ఎలా నిరోధిస్తాయి అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడము, అలాంటి పాలసీస్ చేయడంలో వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. టోటల్గా ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1 and 3. ఓన్లీ 2 స్టేట్మెంట్ విచ్ ఇస్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. With reference to the non-permanent members of UNSC, consider the following statements. అసలు UNSCలో మొత్తం ఎంతమంది ఉంటారు? టోటల్ 15 మంది ఉంటారు. అందులో 10 మంది నాన్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ వచ్చి 5 ఉంటారు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టేట్మెంట్ చూద్దాం. ద నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎలెక్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ. అఫ్ కోర్స్ జనరల్ అసెంబ్లీనే ఎలెక్ట్ చేస్తుంది ఇది ఫర్ ద టర్మ్ ఆఫ్ 3 years. నిజానికి వీళ్ళ టర్మ్ 3 years కాదు, ఓన్లీ 2 years మాత్రమే. UNSCలో టర్మ్ ఎంత? 2 years మాత్రమే. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోకి ఎలెక్ట్ అయిందనమాట. సో అందుకోసం ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు కదా. నెక్స్ట్ స్టేట్మెంట్, ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎలెక్ట్స్ ఈచ్ ఇయర్ 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 10 మందిని ఒకేసారి కాదు, ఎవ్రీ ఇయర్ 5 అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఏంటి? యాజ్ పర్ ద రూల్స్ ద నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ ఎలెక్టెడ్ బై 2/3 మెజారిటీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎలా ఎలెక్ట్ చేసుకుంటుంది? ఎప్పుడైనా నాన్ పర్మనెంట్ మెంబర్ని ఎలెక్ట్ చేసుకోవాలి అంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ అనేది ఈ UNGA ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఏంటి? ద సీట్స్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద రీజనల్ గ్రూపింగ్స్. జనరల్గా చెప్పాలంటే ఈ 10 సీట్లు ఏవైతే నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఉన్నాయన్నాం కదా, అవి రీజియన్ వైజ్ వీటికి డిస్ట్రిబ్యూషన్ ఉండేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో 2, ఏషియా పసిఫిక్లో 1, కరేబియన్లో 1, అట్లా దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. టోటల్గా ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? టోటలీ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. 2, 3 and 4. ఆన్సర్ ఏంటి? సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Promoting digital payments has been mandated to which of the following? జనరల్గా ఇంటర్నెట్ గురించి కానీ ఎలక్ట్రానిక్స్ గురించి కానీ వీటి గురించి పాలసీస్ తీసుకొచ్చేది ఎవరు అంటే మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సైబర్ సెక్యూరిటీ గురించి కానీ కంప్యూటర్స్ గురించి కానీ వీటి గురించి డిజిటల్ పేమెంట్స్ గురించి ఈ పాలసీస్ అన్ని తీసుకొచ్చేది ఎవరు? మైటీ అనమాట. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్నెట్ గురించి, సైబర్ గురించి, కమ్యూనికేషన్స్ గురించి వీటన్నిటి గురించి పాలసీస్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The index of 8 core industries, which of the following is the highest? Which of the following is assigned highest? So generally index of 8 core industries లో మొత్తం 8 core industries ఉంటాయన్నమాట. దానికి ఈచ్ దానికి కలిపి వెయిటేజ్ ఉంటుంది. సో ఇది ఇచ్చేది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇది ఇస్తారు. అండ్ దీంతో పాటు వీటి ర్యాంకింగ్ చూసినట్టయితే ఫస్ట్ రిఫైనరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్. సో ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేయబడి ఉంటాయి అన్నమాట. డిసెండింగ్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే మనం హైయెస్ట్ అనేది రిఫైనరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టీల్, తర్వాత కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్. ఇట్లా ఇవన్నీ అరేంజ్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ అసైన్స్ ద హైయెస్ట్ వెయిట్? నిజానికి రిఫైనరీ ప్రోడక్ట్స్ హైయెస్ట్ వెయిట్ ఉంటాయి, కానీ ఇక్కడున్న వాటిల్లో మనం చూసుకోవాలి కాబట్టి సెకండ్ ఏంటి? ఎలక్ట్రిసిటీ ఇక్కడున్న వాటిల్లో హైయెస్ట్ అసైన్ చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి? బి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. నెక్స్ట్
With reference to the prepaid payment instruments, PPIs, consider the following statements. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ PPIs అంటే ఏంటో చూద్దాము. జనరల్గా సరే మనం ఏదైనా కార్డ్లో డబ్బులు ముందుగానే వేసేసేసి తర్వాత పేమెంట్ చేసుకుంటాం కదా, వీటిని ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. జనరల్గా ఈ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 3 రకాలు అనమాట. ఒకటి క్లోజ్డ్, రెండోది సెమీ క్లోజ్డ్, మూడోది ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ రిలయన్స్లోనే ఎక్కడ చోట గిఫ్ట్ కార్డ్ తీసుకుంటాము, అది అక్కడ మాత్రమే పనికొస్తుంది. సో అలాంటి వాటిని క్లోజ్డ్ అంటారు అనమాట. తర్వాత సెమీ క్లోజ్డ్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్లైన్లో ఒక పర్చేస్ చేసిన తర్వాత ఆ పర్చేస్కి సంబంధించి ఒక కూపన్ ఏదో ఒకటి ఇస్తారు. ఆ గిఫ్ట్ కార్డ్ స్పెసిఫిక్గా వాళ్ళకి తెలిసినటువంటి ఇంకొక సైట్లోనే వాడాలి. సో దాన్ని సెమీ క్లోజ్డ్ అంటారనమాట. అంటే అందులోనే చేసుకోవాలి, బయటికి రావు అంటే అది క్లోజ్డ్. అంటే కొంచెం ఎవరితో అయితే ఆ మెర్చెంట్కి ఒక డీల్ లాంటిది ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటే అది సెమీ క్లోజ్డ్. ఓపెన్ అంటే ఏంటి? కంప్లీట్గా ఓపెన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ పేమెంట్స్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఓపెన్ కిందకి వస్తాయి అనమాట. సో ఇవి 3 రకాల PPIs. ఒకసారి స్టేట్మెంట్ చూద్దాము. PPIs facilitate the purchase of goods and services against the money stored in them. ప్రీపెయిడ్ కదా PPI అంటే, సో దట్ ఆబ్వియస్లీ మనీ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రమే కొనగలుగుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఓన్లీ బ్యాంక్స్ ఆర్ అలౌడ్ టు ఇష్యూ PPIs ఆఫ్టర్ అబ్టైనింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద RBI. నిజానికి బ్యాంక్సే కాదు, నాన్ బ్యాంక్స్ కూడా ఈ PPIs ఇవ్వచ్చు, కానీ RBI అప్రూవల్ అనేది చాలా అవసరం వీటికి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓన్లీ బ్యాంక్స్ కాదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 1. ఆన్సర్ ఏంటి? ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఈ వీక్ MCQs. థ్యాంక్ యూ.